ఇండియాని షేక్ చేస్తున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి ట్రక్కు నిండా నోట్ల కట్టలు తీసుకొచ్చి రోడ్డుపై గాల్లోకి ఎగిరిస్తున్నాడు. చుట్టూ ఉన్న జనం మాత్రం వాటిని ముట్టను కూడా ముట్టడం లేదు. మరికొందరైతే ఇదంతా పట్టనట్టు పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏ దేశానికి చెందింది? అసలు నోట్లను రోడ్డుపై ఎగరేస్తున్నా ఎవరు ఎందుకు తీసుకోవడం లేదు? ఈ మ్యాటర్లోకి వెళ్తే ఒకప్పుడు పెట్రోల్ దేశంగా అత్యంత సంపన్న దేశంగా ప్రపంచంలో వెలిగిన వెనిజులా తీవ్ర ద్రవ్యోల్బణం బయటపడుతోంది. ఆ దేశంలో ఇప్పుడు కరెన్సీకి ఏమాత్రం విలువ లేకుండా పోయింది. చిన్న వస్తువు కొనాలన్నా కట్టల డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది ఆ దేశ ప్రజలకు. తాజాగా సిటీ స్క్వేర్ దగ్గర ఓ వ్యక్తి డబ్బులతో నిండిన ట్రక్కులో నిలబడి 2 చేతులతో పెద్ద మొత్తంలో నోట్లను పట్టి గాల్లోకి విసిరేశాడు. ట్రక్ ఉన్న ప్రదేశం చుట్టూ పెద్ద మొత్తంలో నోట్లు పడనున్నాయి. జనం మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది మాత్రం వాటితో ఫోటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వెనిజులా గత కొన్నేళ్లుగా తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ డబ్బులు చిత్తు కాగితాలతో సమానమయ్యాయి. ఆహారం, మెడిసిన్స్, ఇంధనాల ధరలు ఆకాశాన్నంటాయి. అందుకే అక్కడి జనం ఫారెన్ కరెన్సీతో ఆధారపడి బతుకుతున్నారు. US డాలర్లను ఎక్కువగా వాడుతున్నారు. వాటితోటే నిత్యావసర సరుకులు కొంటూ ఉన్నారు. దీంతో వెనిజులా ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. దేశం యొక్క GDP గత దశాబ్దంలో 80% కంటే ఎక్కువగా పడిపోయింది. అనేక ఆర్థిక సమస్యలు, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార కొరత మరియు తీవ్రమైన పేదరికం ఉన్నాయి. ఒకప్పుడు సంపన్నంగా ఉన్న ఈ దేశం ఇప్పుడు అణిచివేయబడిన ఆర్థిక వ్యవస్థగా పరిగణించబడుతోంది. ఆ దేశ ఆర్థిక సంక్షోభానికి అవినీతి మరియు ప్రభుత్వ నిర్వహణ లోపాలు ప్రధాన కారణాలు. విస్తారమైన చమురు నిల్వలు ఉన్నప్పటికీ అవినీతి, నిర్వహణ లోపాలు మరియు అసమర్థ విధానాల వల్ల దేశం దాని సంపదను వినియోగించుకోలేకపోయింది. దీంతో పాటు చమురు ధరలు పడిపోవడం, మౌలిక సదుపాయాలు పాతబడిపోవడం మరియు అంతర్జాతీయ ఆంక్షల వల్ల చమురు ఉత్పత్తి ఇంకా ఆదాయం దెబ్బతిన్నాయి. దీనికి తోడుగా నిరుద్యోగం పెరిగి 70% కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కష్టపడుతున్నారు, ఆకలితో బాధపడుతున్నారు. రాజకీయ అస్థిరత, ఆర్థిక అవకాశాలు లేకపోవడం వల్ల దాదాపు 8 మిలియన్ల మంది వెనిజులా ప్రజలు దేశం విడిచిపెట్టారు. ఇది లాటిన్ అమెరికాలో అతిపెద్ద సంక్షోభానికి దారితీసింది. ఆ దేశంలో కరెన్సీకి, కాగితానికి ఉన్న విలువ లేకుండా పోయింది. 2016 నుంచి అధిక ద్రవ్యోల్బణం దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 2018లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ అధిక వ్యయం ఇంకా ధరల నియంత్రణ వంటి విధానాలు ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచాయి. దీంతో ఆ దేశ ప్రజలు ఫ్రస్ట్రేషన్తో తమ దగ్గరున్న నోట్ల కుప్పలను రోడ్లపై పడేస్తున్నారు.